తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు విజయవాడ వెళుతున్నారు. తన ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న చండీ యాగానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించనున్నారు. 18వ తేదీ నుంచి జరగనున్న ఆయుత చండీ యాగాన్ని జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సఖ్యత పెరిగింది. ఎవరి పాలసీలు వాళ్ళవి, ఎవరి అజెండాలు వాళ్ళవి. కానీ ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య సఖ్యత చాలా విషయాల్లో మేలే చేస్తుందని గ్రహించారు ఇద్దరు. అందుకే గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పలకరింపులు పెరిగాయి, ఆహ్వానాలు జోరందుకుంటున్నాయి. ఇద్దరు నేతలు ఇప్పుడు స్నేహితులుగా మారిపోయారు. అక్కడక్కడ అప్పుడప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇద్దరు చంద్రులు కలుసుకుంటూనే ఉన్నారు. మొన్న మధ్య ఢిల్లీలో జైట్లీ కుమార్తె పెళ్లిలో ఎదురుపడి పలకరించుకున్నారు. హలో హాయ్ చెప్పుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ను సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. ఆ సంప్రదాయానికి కొనసాగింపుగానే ఇప్పుడు కేసీఆర్ చండీ యాగానికి ఏపీ సీఎంను ఆహ్వానిస్తున్నారు. అందుకు ఆయన రేపు బెజవాడ పయనమవుతున్నారు. అక్కడ చంద్రబాబును కలిసి తన ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్న ఆయత చండీ యాగానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. విజయవాడలో దుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి బెజవాడ అమ్మవారికి మొక్కుకున్నారు కేసీఆర్. ఆ కోరిక నెరవేరడంతో అమ్మవారి మొక్కు చెల్లించనున్నారు. బంగారు ముక్కు పుడక చేయించి తీసుకువెళ్లనున్నారు. మరోవైపు చండీ యాగానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 5 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఇప్పటికే రాష్ట్రపతి భవన్ స్పష్టతనిచ్చింది. మరికొంతమంది వీఐపీలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ యాగానికి హాజరు కానున్నారు.